2025లో జరిగే ఆల్ ఇండియా ట్రాన్స్‌జెండర్ కాన్ఫరెన్స్‌కు ఆతిథ్యం ఇచ్చేటటువంటి నగరం ఏది? అజ్మీర్, రాజస్థాన్. అజ్మీర్‌లో మొట్టమొదటి ఆల్ ఇండియా ట్రాన్స్‌జెండర్ కాన్ఫరెన్స్ 10 రోజుల పాటు జరుగుతోంది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 17న కిచిడి తులై ఆచారంతో ప్రారంభమైంది. భారతదేశం అంతటా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించడమే దీని యొక్క లక్ష్యం. గడ్డిపాటి సలోని నాయక్ యొక్క గురువు అయినటువంటి అనితాభాయి జ్ఞాపకార్థం దీనిని నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుండి 2000 మందికి పైగా ట్రాన్స్‌జెండర్ సభ్యులు పాల్గొంటున్నారు. ఇటీవల వార్తల్లో కనిపించిన మిస్సింగ్ తెగ ప్రధాన పండుగ ఏది? అలీ అయి లెగాంగ్. అస్సాంలోని అతిపెద్ద స్వదేశీ సమాజాలలో ఒకటైన మిస్సింగ్ తెగ ఇటీవల అలీ అయి లెగాంగ్ పండుగను జరుపుకుంది. మిస్సింగ్ ప్రజలు తాని జాతి సమూహానికి చెందినవారు. అదేవిధంగా టిబిటో బర్మన్ భాష మాట్లాడుతారు. వారు భారతదేశంలోని అస్సాము మరియు అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో మరియు చైనాలోని టిబెటన్ ప్రాంతంలో నివసిస్తున్నారు. వ్యాపారాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్ఫారం అయినటువంటి నగ్గెట్ను ఎవరు ప్రారంభించారు? జొమాటో. పూసా కృషి విజ్ఞాన మేళ 2025 ఎక్కడ నిర్వహించబడుతున్నది? న్యూఢిల్లీ. ఐసిఏఆర్ అనగా ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించే పూసా కృషి విజ్ఞాన మేళ 2025 ఫిబ్రవరి 22 నుండి 24 వరకు జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ మేళా యొక్క థీమ్ వచ్చి ఉన్నత కృషి వికసిత్ భారత్. హైప్రిక్స్ అభివృద్ధి చేసిన భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేటుగా తయారు చేయబడినటువంటి సూపర్సోనిక్ రామ్జెట్ ఇంజిన్ పేరు ఏమిటి? తేజ్. బెంగళూరుకు చెందిన రక్షణ మరియు ఏరోస్పేస్ స్టార్టప్ కంపెనీ అయిన హైప్రిక్స్ జూన్ 2024లో బిస్వాస్ మరియు దివ్యాంశు మండోవరాలతో కలిసి స్థాపించబడింది. వారు భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేటుగా తయారు చేసిన సూపర్సోనిక్ రామ్జెట్ ఇంజిన్ తేజ్ను కేవలం 5 నెలల్లోనే అభివృద్ధి చేశారు. ఈ తేజ్ మాక్ 2 నుండి 4 వరకు పనిచేస్తుంది. ఘన రాకెట్ వ్యవస్థల కంటే 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా సమర్థవంతంగా పనిచేస్తుంది మరియు క్షిపణి మరియు వైమానిక వేదిక సామర్థ్యాలను కూడా పెంచుతుంది. ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ యొక్క ఇటీవలి ప్రపంచ ర్యాంకింగ్లో ఏ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది? శాంసంగ్. బీబీసీ ద్వారా 2024 ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? మను భాకర్, షూటర్. భారతదేశంలోని శాసనసభలో అనువాద వ్యవస్థను కలిగి ఉన్న మొదటి రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ దేశంలోనే అనువాదకుల సౌకర్యం కలిగినటువంటి మొదటి అసెంబ్లీగా అవతరించింది. ఈ ప్రతిపాదనను పాలక కమిటీ సమీక్షించి ఆమోదం పొందిన తర్వాత అమలు చేస్తుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అవధి, బ్రజ్, భోజ్పురి, బుందేల్ఖండ్ మరియు ఇంగ్లీషు భాషలలో అనువాద రిహార్సలను పర్యవేక్షించారు. ఇటీవల గడువు ముగిసిన మందులను శాస్త్రీయంగా పారవేయడంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? కేరళ. ఎలోన్ మస్క్ యొక్క XAI ప్రవేశపెట్టిన తాజా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ పేరు ఏమిటి? గ్రోక్ 3. ఇటీవల గూగుల్ భారతదేశంలోని
అతిపెద్ద కార్యాలయ ప్రాంగణం అయినటువంటి అనంతును ఏ నగరంలో ప్రారంభించింది? బెంగుళూరు. మహాకుంభమేళ సందర్భంగా ప్రయాగరాజులోని గంగానదిలో ఇటీవల కనిపించిన ప్రాథమిక వ్యాధి పేరు ఏమిటి? మల బ్యాక్టీరియా. భారత ఎన్నికల కమిషనర్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? వివేక్ జోషి. వివేక్ జోషి ఫిబ్రవరి 19, 2025న భారత ఎన్నికల కమిషనర్గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నియామకంతో ఎన్నికల కమిషన్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ అయినటువంటి జ్ఞానేష్ కుమార్ మరియు సహ ఎన్నికల కమిషనర్ సుఖబీర్ సింగ్ సంధుతో కూడిన పూర్తిస్థాయి 3 సభ్యుల సంఖ్య పునరుద్ధరించబడింది. ఏ రాష్ట్రంలో గుట్కా మరియు పాన్ మసాలాపై పూర్తి నిషేధం విధించబడింది? జార్ఖండ్. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? రేఖ గుప్తా. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి వికే సక్సేనా పదవి ప్రమాణం మరియు గోప్యతను చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. రేఖ గుప్తా ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. గిరిజన వ్యాపారాలను సులభతరం చేయడానికి ట్రైఫెడ్ ఏ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసింది? మీసో, ఐఎఫ్సిఏ మరియు ఎంజిఐఆర్ఐ. గిరిజన వ్యాపార నమూనాలను బిజినెస్ టు బిజినెస్ నుండి బిజినెస్ టు బిజినెస్కు మార్చడానికి ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనగా ట్రైఫెడ్, మీసో, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ క్యూలినరీ అసోసియేషన్ మరియు మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ రూరల్ ఇండస్ట్రియలైజేషన్ ఎంజిఐఆర్ఐలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. ఎనుకబడిన మహిళల అభ్యున్నతికి జీ షఫాల్ ఇనిషియేటివ్ను ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది? గుజరాత్. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ జీవనోపాధి మరియు మహిళా సాధికారతను ప్రోత్సహించడం ద్వారా నిరుపేద అంత్యోదయ కుటుంబాలకు మద్దతు ఇవ్వడానికి జీ షఫాల్ అనగా జీవనోపాధిని పెంచేటటువంటి గుజరాత్ పథకం చొరవను ప్రారంభించారు. గుజరాత్ లైవ్లీహుడ్ ప్రమోషన్ కంపెనీ లిమిటెడ్ ద్వారా అమలు చేయబడుతుంది. ఇది ఆర్థిక సహాయం, నైపుణ్య శిక్షణ మరియు సామాజిక అభివృద్ధి సహాయాన్ని అందిస్తున్నది. ఎన్ ప్రౌడ్ అనగా ఉపయోగించని మాదక ద్రవ్యాల తొలగింపు కోసం కొత్త కార్యక్రమం అనే ఇనిషియేటివ్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కేరళ. కేరళ ప్రభుత్వం ఎన్ ప్రౌడ్ అనే ఇనిషియేటివ్ను ప్రారంభించింది. ఉపయోగించని మరియు గడువు ముగిసిన మందులను శాస్త్రీయ పద్ధతిలో సేకరించి పారవేయడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఎన్ ప్రౌడ్ అనేది సురక్షితమైన ఔషధ నిర్మూలన కోసం భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వ ఇనిషియేటివ్. దీనిని కోజికోడ్ కార్పొరేషన్ మరియు ఉల్లేరి పంచాయతీలో ఒక పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి తర్వాత విస్తరించబడుతుంది. ఇటీవల భారతదేశపు మొట్టమొదటి నిలువు ద్విముఖ సౌర విద్యుత్ ప్లాంటు ఎక్కడ ప్రారంభించబడింది? న్యూఢిల్లీ.